ఏదైనా ఉంటారు వాళ్ళు క్యాండిడేట్ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటుంటారు చేస్తుంటారు. అందుకని అది కంటిన్యూ అవుతూ ఉందని వారిని నా పక్కన కూర్చోబెట్టి వారికి కృతజ్ఞతాంజలి చెప్దామని చెప్పేసి ఇక మరి ముందు సంగతి ఏమిటి అన్నట్టయితే మీకు తెలియదు. బహుశా 12 కోర్సులు ఎన్రోల్ చేసుకుంటాను. ఒక సైకియాట్రిస్ట్గా గత 44 సంవత్సరాలుగా ఇక్కడ మానస హాస్పిటల్ నడుపుకుంటూ ఇప్పటికి 1,46,000 మంది సైకియాట్రిక్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది. 1,46,000 కొత్త కేసులు అనమాట. అంటే పాత కేసులు కలుపుకుంటే దానికి 10 రెట్లు అనమాట. ఆ విధంగా ఓ పక్క నడుస్తుంది. కొంతమంది అంటుంటారు ఏంటి చదువులు ప్రాక్టీస్ మానేశారా అని చెప్పేసి. ప్రాక్టీస్ నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదని కూడా మీకు తెలుసు. ప్రాక్టీస్లో ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డు దగ్గర నుంచి సైకాట్రిక్ సొసైటీలో ఉండేటటువంటి హైయెస్ట్ అవార్డ్స్ త్రివేది అవార్డు, డిఎల్ఎం మూర్తిరావు అవార్డు, అలాగే ఐఎంఏలో ఉండేటటువంటి నేషనల్ అవార్డ్స్, మెండా అవార్డు, ఇలాంటివన్నీ కూడా అంటే ఏంటన్నమాట ఒక పక్క నుంచి జర్నల్స్కి ఏపీ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్, ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్ ఇలాంటి వాటికి ఎడిటర్గా ఉంటూ ఈ విధంగా ఓ పక్క వృత్తిని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకుండా అలా జరుగుతుంది. రెండో పక్క అన్నీ రోజు ఏదో పని చేస్తూనే ఉంటాం, భోజనం చేస్తుంటాం, మంచినీళ్ళు తాగుతుంటాం, పడుకుంటాం, బట్టలు వేసుకుంటాం, అన్నీ చేస్తుంటాం. ఏం చదువుకోవడం ఒకటి మాత్రం కాలేజీ నుంచి వచ్చాక మానేయడం ఏంటి అనే ఉద్దేశంతో అది కంటిన్యూ చేస్తుంటుంటే అది ఏదో ఒక్కో డిగ్రీ యాడ్ అవ్వడం, ఒక స్థాయి వచ్చేటప్పటికేమో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళడం, ఇంకా కొంచెం స్థాయి పెరిగేటప్పటికి గిన్నీస్ బుక్లో కేటగిరీ లేదన్న కారణంగా గిన్నీస్ బుక్లో లేదు, కానీ మిగిలిన వరల్డ్ రికార్డ్స్లో జీనియస్ వరల్డ్ రికార్డ్స్, వండర్ వరల్డ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ ఇలాంటివన్నీ కూడా వీటిల్లో కూడా వచ్చేయడం జరిగింది. ఎందుకంటే విభిన్నమైనటువంటి డిగ్రీలు ఉండేటటువంటి ఏకైక వ్యక్తిగా. ఎందుకంటే ఒక డాక్టర్ ఇంజనీర్ అవ్వలేడు, ఇంజనీర్ ఏమో లాయర్ అవ్వలేడు, లాయర్ అయిన వాడేమో ఇంకొక ఎడ్యుకేషనిస్ట్ అవ్వలేడు. ఇలాగా విభిన్నమైన ఈ వలన ఇలా జరుగుతూ వచ్చింది. కానీ అప్పుడప్పుడు వాట్సాప్లో అయ్యి ఏదో ఒక మెసేజ్ లేకపోతే ఫేస్బుక్లోనో నన్ను గెలుతున్నట్టుగా ఒక్కొక్క పోస్ట్ పెడుతుంటారు, ఏదంటే మెసేజ్ ఇస్తుంటారు. ఏదైనా నాకు ఇలా వచ్చేటప్పటికి నాకు 23 డిగ్రీలు వచ్చినాయి ఇదే అని పెట్టుకుంటుంటే ఆడి కింద ఎవరో మెడ్రాస్లో పార్థమన అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు 120 అండి అని చెప్పేసి ఓ మెసేజ్. ఇలాగా ఇది చూస్తే ఏంటి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అని చెప్పేసి అది అంతా తిరగేసేస్తే కనిపిస్తుంది ఏంటంటే వర్క్స్పెట్ ఎంఎల్ ఓ 15 ఎంఎల్, ఆ తర్వాత సర్టిఫికెట్స్, అన్ని సర్టిఫికెట్స్. పైగా సర్టిఫికెట్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇండియన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు సర్టిఫికెట్లు ఏంటి, మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఓ సర్టిఫికెట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఓ సర్టిఫికెట్, స్టోర్స్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇలాగా అంటే మనం ఎన్రోల్ చేసేసుకుని ఓ 1000 రూపాయలు అంత ఫీజు కట్టేస్తే వాళ్ళు ఓ 2 నెలలు 3 నెలలకు అయితే సర్టిఫికెట్ ఇచ్చేసేది. ఇలాంటి సర్టిఫికెట్లు కనపడేటప్పటికి ఇదనమాట. అయితేనే క్వాంటిటీ పెరగాలంటే నెంబర్ ఆఫ్ సర్టిఫికెట్స్ పెరిగితే తప్ప క్వాంటిటీ పెరగదు అని అనిపించింది. నిజానికి ఒక పిహెచ్డి చేయాలంటే 4 ఏళ్ళు ఒక్కోసారి 5 ఏళ్ళు కూడా పట్టేస్తుంది. ఈ విధంగా పిహెచ్డి చేసి ఆ పిహెచ్డి చేయడానికి ఇప్పుడైతే ఇంకా పర్వాలేదు, కానీ ఒకప్పుడు పిహెచ్డి చేయాలంటే గురువుకు శుశ్రూష ఎలా చేయాలంటే చివరికి మనం ఉంటుంటాం చూసారా, కానిస్టేబుల్స్ వర్క్ చేస్తుంటారు, గురు పత్ని దగ్గరికి వెళ్ళి కూరగాయలు తెమ్మంటే కూరగాయలు తేవడం, పిల్లల్ని ఆడించడం అంత లెవెల్లో అయినప్పటికీ కూడా గురువు గారు కరుణ లేక అలాగ 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండిపోయేటటువంటి అలాంటి పిహెచ్డి అలాంటివి ఏంటిది. ఏదో ఒక ఆయనకేమో ఇన్ని డాక్టరేట్లు ఏంటి, మన మధ్య మన ఊళ్ళోనే ఒక పెద్ద ఆయన కలిసేటండి కాకినాడ నుంచి వచ్చి ఆయనకి 20 డాక్టరేట్లు ఉన్నాయట. అంటే వెంటనే అర్థమైపోయింది నాకు ఏంటంటే ఇది బహిరంగ రహస్యం, మీకు తెలియదేం కాదు. ఇది ఏదో సొసైటీ వాళ్ళు గౌరవప్రదంగా ఒక డాక్టరేట్ ఇస్తారంటారు, దానికి మెంబర్షిప్ కోసం 20,000 ఎంతో ఉంటుంది. అలాంటివి చాలా సులువుగా వచ్చేస్తుంటాయి. ఇక్కడ ఏమిటంటే నేను ఇప్పటివరకు చేసినటువంటి ఇప్పుడు 50 టచ్ అయింది. ఈ 50 కూడా చదువుకుని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పరీక్షలు రాసి దాని ద్వారా సాధించబడుతుంది. ఇందులో ఒక్కటి కూడా ఆనరీ డిగ్రీ కాదు,
ఒక్కటి కూడా కన్ఫర్డ్ కాదు, అంటే గౌరవంగా ఇచ్చేటటువంటిది అనేటువంటిది లేదు. ప్రతిదీ కూడా సాధించింది. ఇప్పుడు సర్టిఫికెట్ల గురించి చూసేటప్పటికి ఏదో మనది దేకుతోంది, 23, 24 అంటే దేకుతున్న సమయంలో పిహెచ్డి యోగా థెరపీ 4 సంవత్సరాలు పట్టింది దానికోసం. సైమల్టేనియస్గానేమో ఇక్కడేమో ఎంఎస్డబ్ల్యూ చేశాను, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. ఇలా జరుగుతుంది. ఈ స్లో నత్త ఎన్నాళ్ళు నడుస్తుందని చెప్పేసి సర్టిఫికెట్ల గురించి చూద్దాం అని పరిశీలిస్తే ఎన్పిటిఎల్ ఒకటి తెలిసింది నాకు. ఏంటంటే ఎన్పిటిఎల్ అంటే ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ టెక్నాలజికల్లీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అని చెప్పేసి. ఈ ఎన్పిటిఎల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది. ఈ ఎన్పిటిఎల్లో ఉండేటటువంటి పార్ట్నర్స్ ఎవరంటే అన్ని ఐఐటీలు వాళ్ళు, ఐఐటి మెడ్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, కాన్పూర్, రూర్కీ, గౌహతి, ఐఐటి ఢిల్లీ, ఇవి కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇదంతా కూడా ఒక కాన్సార్టోరియం అన్నమాట. ఈ అన్నిటికీనేమో మేనేజ్ చేసేది హెడ్ ఐఐటి మెడ్రాస్ అన్నమాట. వీళ్ళు సర్టిఫికెట్ కోర్సెస్ రన్ చేస్తున్నారు. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, డబ్బులు కట్టక్కల, ఫ్రీ. ఇది నాకు ఎలా తెలిసిందంటే పిహెచ్డీ చేసేవాళ్ళు రీసెర్చ్లో 2 ఎన్పిటిఎల్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటేనే పిహెచ్డీ పూర్తయినట్టు అని అనేటప్పటికి అప్పుడు నేను 2 కోర్సులు చేశాను అనమాట. నాకు చాలా నచ్చేసింది. అంతేనా ఐఐటిఏ ఆ ప్రొఫెసర్స్, వాళ్ళ తీరు, వాళ్ళ టీచింగ్ అంతా కూడా. అప్పుడు ఎన్పిటిఎల్ కోర్సెస్ మొదలెడితే ఎలా ఉంటుంది అనుకున్నాను. అప్పుడు ఎన్పిటిఎల్ కోర్సెస్కి అంటే కోర్సు ఫ్రీ, ఎగ్జామినేషన్ ఫీ మాత్రం 100,000 రూపీస్ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎన్రోల్ అయ్యాక సెంటర్ ఎక్కడ ఇస్తారు అంటే సెంటర్లు చూస్తేనేమో ఇంకా చాలా ఆనందం వేసింది. ఏంటంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి ఉంటుంది, ఆదిత్య ఏమో సూరంపాలెం ఉంది, 3వదేమో కాకినాడ ఉంది. అప్పుడు న్యాచురల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ రాజీవ్ గాంధీ, సెకండ్ ప్రిఫరెన్స్ ఏమో ఆదిత్య. పెట్టేసేటప్పటికి ఫస్ట్ ప్రిఫరెన్సే రాజీవ్ గాంధీ బాగానే ఇచ్చేసారు, సంతోషించారు. కానీ బాగానే ఇచ్చారు సంతోషించడం కాదు, యాక్చువల్గా 300 మంది రాస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో బీటెక్ ఇలాంటి వాళ్ళకి కూడా ఎన్పిటిఎల్ కోర్సులో 1-2 చేస్తే తప్ప క్రెడిట్స్ అక్యుములేట్ అవ్వని చెప్పేసి కంపల్సరీ పెట్టారు అనమాట. అందుకని చాలామంది పిల్లలు రాస్తున్నారు అనమాట, 1-2 కోర్సులు చేస్తున్నారు అనమాట. నేనేమో 3 కోర్సులు చేశాను. చేస్తే బాగా వచ్చింది, మంచి మార్కులు వచ్చినాయి, చాలా సంతోషం వేసింది. అప్పుడు ఒక సంకల్పం కలిగింది నాకు, అసలు ఒక సెమిస్టర్లో మ్యాక్సిమం ఎన్ని కోర్సులు చేయగలం అని చెప్పేసి. అంటే సెప్టెంబర్లో 2 రోజులు పరీక్షలు ఉంటాయి, పొద్దున సాయంత్రం అంటే 4 కోర్సులు చేయొచ్చు. అక్టోబర్లో 4 కోర్సులు చేయొచ్చు, నవంబర్లో 4 కోర్సులు చేయొచ్చు. కానీ డేట్స్ మళ్ళీ క్లాష్ అవ్వకూడదు, క్లాష్ అయిందంటే పోతుంది. అందుకని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అలాగా 12 కోర్సులు ఏమో ఎన్రోల్ చేసుకున్నాను. 12 కోర్సులు ఎన్రోల్ చేసుకున్నాక ఈ ఎన్పిటిఎల్లోనే ఇంకొకటి ఉంది, ఎన్పిటిఎల్ ప్లస్ అని చెప్పేసి. ఎన్పిటిఎల్ అయితే రెగ్యులర్గా కాలేజీలో రాయాలి ఎగ్జామినేషను. ఎన్పిటిఎల్ ప్లస్ అంటే ఏంటంటే మనం నెలలో 4 డేట్లు ఉంటాయి, ఏదో డేటు మన ఇంటి దగ్గరే పరీక్ష అనమాట. ఇంటి దగ్గర పరీక్ష అంటే ఇంకే అయితే సుఖంగా పుస్తకం చూసి రాసేయచ్చు అనమాట అని అనుకోకండి. అది ఇంకా పకడ్బందీగా ఎలా ఉంటుందంటే అది ఆన్లైన్ వెళ్తాము, మన స్క్రీన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. అంటే మన స్క్రీన్ మీద ఏమేమి మాట్లాడుతుందో అంతా వాళ్ళకి కనపడుతుంది అనమాట. అంటే గూగుల్లోకి వెళ్ళామా ఇదంతా. ముందు ఒక ఫోన్లోకి అది ఆన్లైన్లో సేమ్ వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ తోటి మొత్తం రూమ్ అంతా చెక్ చేస్తారు, బల్ల కింద కూడా చెక్ చేస్తారు, కంప్యూటర్ మీద చెక్ చేస్తారు. ఆ ఫోన్లోను మన కంప్యూటర్ మనం కూడా కనపడుతున్నప్పుడు ఇన్విజిలేటర్ ఆ 3 గంటలు చూస్తూ ఉంటాడు. అంటే మనలాంటి వాళ్ళు 10 మంది ఎంతమంది తీసుకుంటుంటారు అనమాట. అలాంటి ఎన్పిటిఎల్ ప్లస్ పెట్టుకున్నాను. అవి 2 ఎందుకు పెట్టుకున్నానంటే 12 ఎన్రోల్ చేసిన దాంట్లో ఒకటి సంస్కృతం ఉంది. ఆ సంస్కృతం నేను ఏదో ఇంటర్మీడియట్లో సంస్కృతం 100 చేసినంత ఈజీ కాదు, అది చాలా టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే అది ఊరికేదో పరీక్ష రాసేసి మార్కులు తెచ్చుకోవడం కాదు అని చెప్పేసి 11 కోర్సెస్ రెగ్యులర్గా చేసి ఎన్పిటిఎల్ ప్లస్ ఒకటి చేద్దాం దాని బదులుగా అని అనుకుంటే 49 అవుతుంది మార్కు. 2 చేస్తాను అనమాట ఎన్పిటిఎల్ ప్లస్ కోర్సు. చేసేటప్పటికి ఇప్పుడు 50 పూర్తి అయింది.
పార్టీకి సోదరులు హాస్పిటల్లో ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టే ఏదో ఒక అచీవ్మెంట్. ఇవి ఈ ఎన్పిటిఎల్ ప్లస్ కోర్సులకి ఏమో మార్కులు ఇస్తారు తప్ప గ్రేడింగ్ ఇవ్వడం. ఎందుకంటే మనం సింగిల్గా తీసుకుంటాం కదా, ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటుంటారు, వాళ్ళు క్యాండిడేట్ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటుంటారు చేస్తుంటారు. అందుకని అది కంటిన్యూ అవుతూ ఉందని వారిని నా పక్కన కూర్చోబెట్టి వారికి కృతజ్ఞతాంజలి చెప్దామని చెప్పేసి, ఇక మరి ముందు ముందు సంగతి ఏమిటి అన్నట్టయితే మీకు తెలియదు. బహుశా 12 కోర్సులు ఎన్రోల్ చేసుకుంటాను. 12 కోర్సులు రాజీవ్ గాంధీలో రాస్తాను. అందుకని ఎన్పిటిఎల్ ప్లస్ ఉంది కదా మనకి ఇంట్లో రాసేసి, అది 1, 2 పెట్టుకుంటాను బాబాగాను. ఆ విధంగా కలవడం అనేది చాలా. డాక్టర్ రామారెడ్డి గారు విద్యార్థులకి డాక్టర్